మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో వచ్చే నెల 6 వరకు ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. సాక్షులతో మాట్లాడేందుకు వీలు లేదన్న హైకోర్టు పిన్నెల్లి కదలికలపై ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో నిఘా విధించాలని సీఈఓ, పోలీస్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై? స్వామి, ఈవీఎంలను ధ్వంసం చేసి అరాచకాలకు పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిన్న హైకోర్టు ఈ వచ్చే నెల 6వ తేదీ వరకు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన కదలికలపై మాత్రం పలు ఆంక్షలు విధించింది. హైకోర్టు తీర్పు ఉత్తర్వులు ఈ రోజు ఉదయం వెలువడ్డాయి. దీనికి సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియోజకవర్గంలోకి వెళ్లవద్దు అని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6వ తేదీ వరకే ఆయన ఉండాలి అని చెప్పి కూడా హైకోర్టు సూచించింది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం అంటే నసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం, అదే జిల్లా కేంద్రం అవడంతో అక్కడ మాత్రం ఉండాలని స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే, అంటే కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ మాత్రమే అనుమతి కూడా ఇచ్చింది. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో గానీ, యూట్యూబ్ ఛానల్స్ తో గానీ ఎవరితో కూడా ఆయన మాట్లాడటానికి గానీ ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని చెప్పి స్పష్టం చేసింది. సాక్షులతో మాట్లాడి వాళ్ళని బెదిరించేందుకు కూడా వీల్లేదు అని కూడా పేర్కొంది. దీంతో పాటు పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయి నిఘా విధించాలి అని చెప్పి సీఈఓకి ఆదేశాలు జారీ చేసి ఈ మేరకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఉత్తర్వులు ఈ రోజే అందటం, పైగా సీఈఓ కార్యాలయానికి, అదేవిధంగా నసరావుపేటలో ఉండే పల్నాడు ఎస్పీకి కూడా ఇచ్చారు. ఈ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మాత్రం వెంటనే తగిన చర్యలు తీసుకునేందుకు ప్రాసిక్యూషన్ కూడా తగిన ఆదేశాలు జారీ చేసింది.